ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదిళ్ళ. సినిమాల్లోని తాగుబోతు క్యారెక్టర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. సాధారణంగా తాగుబోతు క్యారెక్టర్లు చేసే వాళ్ళ నటనలో కొంత ఓవర్ యాక్షన్ ఉంటుంది. నిజ జీవితంలో తాగుబోతుల్లా చెయ్యరు కదా అనిపిస్తుంది. కానీ అలాంటి అపవాదులు రాకుండా తను చేసే తాగుబోతు క్యారెక్టర్లలో ఎంతో వైవిధ్యాన్ని, విభిన్నత్వాన్ని చూపించిన నటుడు ఎంఎస్ నారాయణ. ఆయన కెరీర్లో చేసిన 700 సినిమాల్లో 200కి పైగా తాగుబోతు క్యారెక్టర్లే చేశారంటే ఆ పాత్రలను ఎంత అద్భుతంగా పోషించారో అర్థం చేసుకోవచ్చు. నటనలో, డైలాగ్ డెలివరీలో, బాడీ లాంగ్వేజ్లో ఎవరిని ఇమిటేట్ చేయకుండా తన సొంతంగా ఏర్పరచుకున్న శైలిలో ఆయా పాత్రలకు న్యాయం చేసి ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన నటుడు ఎంఎస్ నారాయణ. ఏప్రిల్ 16 కమీడియన్ ఎంఎస్ నారాయణ జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. రుక్మిణి చిత్రంలో తొలిసారి తాగుబోతు క్యారెక్టర్ పోషించారు ఎంఎస్. ఆ సినిమాలో చేసిన ఆ క్యారెక్టర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. దాంతో ఆ తరహా క్యారెక్టర్లే ఆయనకు ఎక్కువగా వచ్చేవి. 200 సినిమాల్లో ఆ తరహా క్యారెక్టర్లే చేసిన ఎంఎస్కి వాటి మీద మోజుపోలేదు. ఒకే క్యారెక్టర్ను మళ్ళీ మళ్ళీ చూసిన ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టలేదు. తాగుబోతుగా ఎంఎస్ చెప్పే డైలాగ్స్ను బాగా ఎంజాయ్ చేశారు. ఆడియన్స్ దాన్ని ఎప్పుడూ మొనాటనీగా ఫీల్ అవ్వలేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ ఘనత ఒక్క ఎంఎస్ నారాయణకే దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు ఎంఎస్. తల్లి ప్రోత్సాహంతో ఉన్నతమైన చదువును అభ్యసించాడు. ఆ రోజుల్లో ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న పరుచూరి గోపాలకృష్ణ దగ్గర శిష్యరికం చేశాడు. అది తను రచయితగా స్థిరపడేందుకు ఎంతో దోహదం చేసిందంటారు ఎంఎస్. తన క్లాస్మేట్ కళా ప్రపూర్ణను ప్రేమించారు. పరుచూరి గోపాలకృష్ణ దగ్గరుండి వారికి పెళ్లి చేయడం విశేషం. ఆ తర్వాత రవిరాజా పెనిశెట్టి దగ్గర ఎంఎస్ నారాయణ రచయితగా చేరారు. ఆయనలోని నటుడిని మొదట గుర్తించింది రవిరాజే. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎం ధర్మరాజు ఎంఏ చిత్రంలో మొదటిసారి నటుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు ఎంఎస్. స్టోరీ డిస్కషన్స్లో అతని బాడీ లాంగ్వేజ్, ఏదైనా పార్టీలో డ్రింక్ చేస్తున్నప్పుడు అతను మాట్లాడే విధానం రవిరాజాకు బాగా నచ్చాయి. అందుకే రుక్మిణి చిత్రంలో నాగబాబు పక్కనే ఓ తాగుబోతు క్యారెక్టర్ను ఎంఎస్తో చేయించారు. తాను ఆ క్యారెక్టర్ చేయగలనా అనే సందేహం వచ్చింది ఎంఎస్కి. నువ్వు తప్పకుండా చేయగలవు అని అతనిలో కాన్ఫిడెన్స్ నింపారు రవిరాజా. మొదటిసారి ఎంఎస్ చేసిన తాగుబోతు క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది. ఇక అప్పటి నుంచి తాగుబోతు క్యారెక్టర్ చేయాలంటే ఎంఎస్నే పెట్టుకోవాలి అని దర్శక నిర్మాతలు భావించేవారు. ఆ తర్వాత ఎంఎస్కి బాగా పేరు తెచ్చిన సినిమా మా నాన్నకు పెళ్లి. ఈ చిత్రంలో తాగుబోతుగా ఆయన చేసిన కామెడీని ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాలోని 400 అడుగుల సీన్ని సింగిల్ షాట్లో చేసి సెట్లో అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. రచయిత అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నటుడిగా స్థిరపడిన ఎంఎస్ కొన్ని వందల సినిమాల్లో తన అద్భుతమైన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. తాగుబోతు క్యారెక్టర్ చేయడం, దానితోనే కామెడీని పండించడంలో తనకెవరూ సాటి లేరని అప్పట్లోనే నిరూపించారు ఎంఎస్.